చంద్రబాబు గారి వీడియోల్లో నాకు ఇష్టమైన వీడియో ఇది. 6 నెలలు వెతికితే దొరికింది. ఇక్కడ చంద్రబాబు ఏం చెప్తున్నాడో వినండి. తర్వాత 3 సూటి ప్రశ్నలు. మీకే అనుకోండి, లేకపోతే బాబుకే అనుకోండి. 3 సూటి ప్రశ్నలు. ₹1,00,000 అమ్మిన హైటెక్ సిటీ కట్టకపోతే నేనే కొన్నా. కడాన్ ఎక్కడ? కడాన్ అమ్మింది 30 కోట్లకు అమ్మాం. ఒక్కొక్కరు 30 కోట్లు అంటే 3,000 రెట్లు ఆదాయం పెరిగింది, భూమి విలువ పెరిగింది. అది అభివృద్ధి. అది అభివృద్ధి. మా బాబు గారు ₹1,00,000 భూమి కొన్నాడంట. అది కూడా హైటెక్ సిటీ కట్టకముందు. తర్వాత 30 కోట్లకు అమ్మాడంట. 3,000 రెట్లు పెరిగిందంట. అది అభివృద్ధి అంటున్నాడు. ఇక్కడ 30 కోట్లు పెరిగినందుకు 3 ప్రశ్నలు. ఆ భూమిని ₹1,00,000 అమ్మినవాడు వాడు బకరానా కాదా? వాడు గొర్రె అయ్యాడా లేదా? రెండవది, చంద్రబాబు ఎందుకు కొన్నాడు ఆ భూమిని? 1 ఇల్లు కట్టుకోవడానికా? 2 ఏవైనా వ్యాపారాలు చేయడానికా? అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో అవో ఇవో, టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలో అవో ఇవో, లేకపోతే హోటల్సో, లేకపోతే రెస్టారెంట్సో, ఒక సైకిల్ షాపు, ఒక పాన్ డబ్బా షాపు, ఇలా పెట్టుకోవడానికి కొన్నాడా? మరి కొన్నవాడు అక్కడ ఏమీ కట్టకుండా ఎలా అమ్మాడు 30 కోట్లకి? అంటే వ్యాపారమా కాదా? ఇక 3వ ప్రశ్న, ఇది రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా వినాలి. 3వ ప్రశ్న, మీరు మీ భూమిని చంద్రబాబుకు అమ్ముతారా? అమ్మి బకరాలు అవుతారా? మీరే ఆలోచించండి.